వీరాంపల్లె గంగవరం గేట్ నుంచి ఏంది ఇది? ఏం మాన్యం ఇది? ఈ చిత్తాన్న వంశంలో కదా వీళ్ళంతా ఆవిడ ఆ చిత్తాన్న ఇట్లా రాజా రాజా అంటే మహారాజు గురుమేన్ కంటే గురుమేన్ కంటే పారిపోతా అంత పిల్లడు అంటాను గురుమెంటే యాతకు పోతావా ఆతక నీకు ఆ మాన్యం అని ఇచ్చి చెప్పినాడు. వీళ్ళు అండేపోయిళ్ళు కొరచోళ్ళు అట్ని దొక్కలకి పొడిచినారు. చిన్నపిల్లోనే పొడిచింటే అది దొక్కలు పొడిచింటే పీగులు అన్ని వెళ్ళొచ్చింటే అంటే బట్టి కట్టుకుని ఇట్లా అరవచ్చినాడు. గంగారం రోడ్లకి ఆతకపోతేనే ఇదైపోయాను. చనిపోయినాడు. మన వారసులు ఎట్లా పుట్టినారు అంత? అది తెల్లరోజుకి అవునులే అవునులే. ఈడ రగతమ్మ అన్నీ పెట్టినా ఇదే మామూలు అంటే నాగేంద్ర కూడా ఎవరిదోడు చేస్తాను. పాయ ఈవిడ ఇట్లా 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 క్రాస్గా అటు వరకు పోయింది. ఇట్లా ఇదేమీ లేదు, ఇట్లా క్రాస్కి ఇట్లా పోయింది. ఇట్లా అదే ఎగ్గుదేవుంది తిరుపతి ఆతుంటే ఇట్లా క్రాస్కి ఇట్లా పోయింది. వెళ్ళిపోయింది. అదే గంగవరం గేట్ అవతల పోయిందే యువతలేనా? గేట్ తాకే స్టాప్. దానిమ్మ చెట్లు దాలింబ చెట్టు, అది దాలింబర చెట్లు కూడా దాంట్లో అయ్యా. బ్రిటిష్ వాళ్ళప్పుడు పరిపాలనప్పుడా లేకపోతే అవుడా మహారాజు ఉన్నాను? ఎవరు మహారాజు? బ్రిటిష్ వాళ్ళు కాదులే, ఇది విజయనగర సామ్రాజ్యం కింద. కొంచెం సామ్రాజ్యంలో ఇంత అరాచకాలు లేవు. శ్రీకృష్ణదేవరాయలు మంచి పరిపాలన. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే ఈ సమస్య అంతా జరిగిండేది. వాళ్ళు పోటీ పెట్టినారేమో అట్లా. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ వాళ్ళు చాలా చిత్రహింసలు పెట్టి జనాలను అది అయిపోయి కొత్త వాళ్ళతో పిలిచిపోయాడు చిత్తంగా సమాధి. ఎన్నేళ్ళ పిల్లడా ఇప్పుడు? సన్న అంతున్నట్ట, పిల్లలకి అంత ఐడియా ఆడుంటుంది. అంతున్నట్టప్ప అంతే 5 ఏళ్ళు ఉంటాయి. అయితే 5 ఏళ్ళ పిల్లలకి అంత ఐడియా భూములు ఆస్తులు ఏం అవసరం ఉంటుంది? లేదు లేదు కాదు, నిజమే, నువ్వు చెప్పేది నిజమే. వాడు 8 మనిషి పోతా అంటే జుట్టు కింద పడి నేల కింద పడి కాళ్ళ కింద పడి తిరుక్కొని తుక్కులాడి పడిపోయిండేదే. చిన్నపిల్లడు కాదోడా. అది వేరే కథ, నువ్వు చెప్తానేది వేరే కథ. అది అక్కడ వేరే కథ జరిగిండేది. ఈయన చెప్తానేది పర్ఫెక్ట్. దేవంతుడు 5 ఏళ్ళ పిల్లలకి అంత అప్పుడు అంటే అది అట్లున్నావుడా? అప్పుడు అట్లున్నా అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్పి పంపించండి అంతే. 5 ఏళ్ళ పిల్లలు అమ్మకి కొడుకులు బిడ్డలు లేకుంటే యాదేవుడు అడిగింటే చూడకమ్మ పుట్టెక్కమ్మ పుడతాడు, పుట్టినా మధ్య రకంలోనే వెళ్ళిపోతాడు అని అన్నాడు. పుట్టెక్కమ్మ పుట్టిండాడు చిత్తంగా. పుట్టి 10 ఏళ్ళకి 10 ఏళ్ళ పిల్లడు అంటే ఇంత ఎత్తుంటారు. అంత ఎత్తు అప్పుడు ఎత్తు మనుషులే. ఆయన అక్కడ కొత్త పళ్ళతోనే పూర్తి దానికి వీళ్ళు ఉగాది పోతానే చిత్తాన్ని పోయేస్తారు. అంత వాత వీళ్ళు పోయాడా చూసుకొని వస్తారు.